హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మని దోసకాయ పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దోసకాయ పప్పు అన్నం, చపాతీ, పుల్కా ఇలా అన్నింటిలోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ పప్పు తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా తక్కువ టైంలోనే ఈ కమ్మని పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని 2 పిడికలు కందిపప్పు వేసుకోండి. దోసకాయ పప్పుకి కందిపప్పు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. నీళ్లు బాగా తెల్లగా వచ్చే వరకు 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి గంట సేపు పప్పుని నానబెట్టుకోవాలి. పప్పుని ఖచ్చితంగా గంట నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గంట సేపు నానిన పప్పు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోండి. 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పప్పులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఎండుమిర్చి కొద్దిగా తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు, 1 కప్పు దోసకాయ ముక్కలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం. దోసకాయ పప్పులో చింతపండు రసం వేయడం వలన పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పప్పు ఉడికిన తర్వాత 1 చెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. పప్పు ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేయడం వలన పప్పులో నుంచి వాటర్ బయటకి రాకుండా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. పప్పు గంట సేపు నానబెట్టాం కాబట్టి 2 విజిల్స్లో పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని స్టీమ్ నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. పప్పు చక్కగా ఉడికింది. మనం వేసిన దోసకాయ ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో పప్పుని మ్యాష్ చేసుకుందాం. ఈ విధంగా రుద్దుతూ మ్యాష్ చేసుకోండి. అప్పుడు పప్పు కొద్దిగా చిక్కబడుతుంది. పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు చపాతీల్లోకి కనుక కావాలనుకుంటే స్టవ్ ఆన్ చేసి కొద్దిగా పప్పు చిక్కబడే వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. నూనె బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటమన్నాక 4-5 వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి కొద్దిగా ఎర్రబడే వరకు ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2-3 ఎండుమిర్చి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి, లేకపోతే ఇంగువ మాడిపోతుంది, టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడు ఈ పోపుని వేడిగా ఉన్న పప్పులో వేసి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పప్పుని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి ఉడికించుకుందాం.
పప్పు ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికి కొద్దిగా బబుల్స్ వస్తే సరిపోతుంది. మన పప్పు రెడీ అయినట్టే. చూడండి, పప్పు చాలా చక్కగా రెడీ అయింది. పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మీరు అన్నంలోకి తీసుకున్నట్టయితే పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మన యమ్మీ దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. చూశారుగా, చాలా సింపుల్గా దోసకాయ పప్పుని యమ్మీగా రెడీ చేయొచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు రాధికాస్ కిచెన్ ఛానల్ ఫర్ మోర్ యమ్మీ recipes.